శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. పాండ్యదేశంలో కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి గోదాదేవి యుక్త వయస్సు వచ్చిన తరువాత కృష్ణుడు తనకి భర్త కావాలి అని తనని తాను గొల్లపడుచుగా భావించుకుని తన చెలులందరూ బ్రేపల్లెలో ఉన్నటువంటి గొల్లెతులుగా భావన చేసి వారు చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ తనతో పాటుగా తన చెలుల చేత కూడా చేయిస్తూ ముందు రోజు వ్రత నియమాలు చెప్పింది. రెండవ నాడు మొదటి రోజు ఎవరిని ప్రార్థించాలో చెప్పింది. ఇప్పుడు ఆ ప్రార్థన యొక్క ఫలితం ఈ వ్రతం చేస్తే ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నది. ఎందుకు అంటే ఆనాడు గోపికలు కూడా ఈ వ్రతం చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ వ్రతం చేస్తున్నారు అని అందరూ అడుగుతారు. అడిగితే చెప్పాలి కదా. వ్రతం అన్నది ఒక ఫలితాన్ని ఆశించి చేసేటటువంటిది కదా, నిత్య పూజ మొదలైనవి కాదు. ఇది వ్రతం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాన్ని ఫలితాన్ని ఆశించి చేసే క్రియాకలాపం వ్రతం. కనుక ఈ వ్రతానికి ఒక ఫలితం ఉండాలి. ఎందుకు చేస్తున్నారు ఈ ప్రత్యేకమైన వ్రతం అని వాళ్ళు అడిగితే చెప్పారు గోపికలు. ఎందుకని అంటే వానలు పడాలని చేస్తున్నాము అని చెప్పారు. వరుణదేవుణ్ణి ఉద్దేశించి చేస్తున్నామని చెప్పారు. అదే మాట ఇక్కడ గోదాదేవి చెల్లుతో చెప్తోంది. మనం ఈ వ్రతం గనక చేసినట్టయితే ఫలితం ఏముంటుంది అని. ఏమిటంటే ఓంగి యులగణంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబా వైకుచ్చాత్తి నీరాడినాల్ తింగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్యుదు ఓంగు పెరుంజెన్నల్ ఊడుకయలుగళ పూంజ வளை போதில் பொழி பண்டு கண்படுப்ப தெங்கதே புக்கிருண்டு சீர்த்தமுலை பத்தி வாங்கக்குடம் நிழைக்கும் பழல் பெரும் பசுக்கள் நீங்கத செல்வம் నిజైందేలో రెంబావాయ్. రండి మనం వ్రతం చేద్దాం. ఈ వ్రతం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? బలి చక్రవర్తి ఇచ్చిన దానాన్ని కారణంగా ఆకాశానికి పెరిగి 3 లోకాలని తన పాదాలతో కొలిచినటువంటి పురుషోత్తముడు ఓంగి యులగనందం ఉత్తమన్ పేర్పాడి. అలా ఉత్తముడైనటువంటి వాడు ఎవరండి? పురుషోత్తముడు ఒక్కడే ఉన్నాడు సృష్టిలో. మిగిలినటువంటి వాళ్ళందరూ ఉత్తలే. ఉత్తమ అన్నది ఆయనకొక్కడికే చెందేటటువంటి మాట. అటువంటి పురుషోత్తముడు ఏం చేశాడు? ఒకప్పుడు బలిచక్రవర్తిని దానం అడిగాడు. 3 అడుగుల నేల ఇవ్వమని వంగి అడిగాడండి. తనంతట తాను ఎంత పెద్దవాడయ్యుండి దానం అడిగినప్పుడు ఎవరైనా సరే తనని తాను తక్కువ చేసుకుని ఇవ్వండి అని తల ఉంచి అడుగుతారు కదా. ఆ వంచడానికి సంకేతంగా అంత ఉండేవాడు ఇంత అయిపోయాడు. 3 అడుగుల పిల్లవాడుగా అయ్యాడు. వటువుగా వచ్చి బలిచక్రవర్తిని ఆశీర్వదించి ఏం కావాలి అంటే 3 అడుగుల చోటు ఇవ్వు అని అడిగాడు. ఆయన ఏమిటయ్యా 3 అడుగులు అడుగుతావు? నీకెంత కావాలో అనవసరం. ఇచ్చేవాడి గొప్పతనం తెలియద్దా? దాత యొక్క గొప్పతనం తెలియద్దు? నేనెంత గొప్పవాణ్ణి?
ఎంతైనా ఇవ్వగలను నేను నీకు, అటువంటిది 3 అడుగులు అడుగుతావా? ఇది సరైంది కాదు, ఇంకేదన్నా అడుగు అంటే అదే బ్రహ్మాండంబు నా పాలికిందంటాడు. నాకు అదే బ్రహ్మాండం అయ్యా, 3 అడుగులు చాలు, అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదంటాడు. సరే వద్దని శుక్రాచార్యుడు చెప్తూ ఉన్నా ఈయన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం జరిగింది? ఇంత చిన్నగా ఒదిగి 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 ఉన్నటువంటి వాడు పెద్దవాడైపోయి 3 అడుగులతో ఈ బ్రహ్మాండాన్నంతా కొలిచాడు. అలాంటి బ్రహ్మాండాన్నంతా కొలిచినటువంటి ఆ వామనావతారంలో త్రివిక్రముడుగా పెరిగినటువంటి ఆయన్ని స్తుతించటం అనే దాన్ని నెపంగా పెట్టుకుని ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడు పురుషోత్తముడైనటువంటి ఆ విష్ణువునికి యొక్క పేరుని మనం అనేక సార్లు పాడదాం. అంటే పేర్కొనడం, మళ్ళీ 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 ఆయన్ని కీర్తించటం. అలా పాడుతూ ఉంటే ఆ గానం చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం? మనం ఒక వ్రతం చేస్తున్నాం. మామూలుగా పాడడం వేరు, ఒక వ్రతంలో కీర్తన చేయడం వేరు. మనం వ్రతం అనే నెపంతో స్నానం చేస్తున్నాం. మనం స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆ స్నానానికి ఫలం మామూలుగా చేస్తున్నామా? ఇంట్లో అందరూ చేస్తున్నట్టు ఏదో ఒంటికున్నటువంటి మకిలిపోవడానికి, రాత్రంతా నిద్రపోయినప్పుడు వచ్చిన వ్యర్థాలన్నీ కడుక్కోవడానికి స్నానం చేసినట్టు చేసే స్నానం కాదు కదా ఇది. ఈ స్నానం ఏమిటి అంటే భగవంతుడి పేరు తలుచుకుంటూ చేసే స్నానం, భగవన్ నామంతో చేసేటటువంటి స్నానం. దీనివల్ల ఏం జరుగుతుంది? ఆ నామ మాహాత్మ్యం వల్ల మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి. ఏమిటిటా మనలో పాపాలు పోతే లోకానికి ఏమిటి ఉపయోగం? చాలా ఉపయోగం ఉంది. ఏమిటా ఉపయోగం అంటే, మనమేమో ఆయన్ని కీర్తించడం కోసం స్నానం చేస్తున్నాము అనే నెపం పెట్టుకుని చేస్తున్నాం, ఒక వంక పెట్టుకున్నాం. మనం నీటితో స్నానం చేయగానే వచ్చే ఫలితం ఏమిటి అంటే, దేశమంతా నెలకు 3 వానలు పడి ఈతి బాధలు లేకుండా సుఖంగా ఉంటాయి. నెలకి 3 వానలు. ఇక్కడ నెలకి 3 వానలు అని ఎందుకు అంటారు, కానీ నిజానికి 3 నెలల వానలవి. సంవత్సరంలో 3 నెలలు వానలు పడితే సంవత్సరానికి సరిపోయినటువంటి నీరు వస్తుంది. అంటే ప్రతిసారి అప్పుడు ఒకసారి వాన, ఇప్పుడు ఒకసారి వాన, ప్రతి నెలలో 3 వానలు పడడం కాదు, 3 నెలలు వర్ష ఋతువుగా ఉండి వానలు పడడం అని పెద్దలు చెప్పినటువంటి మాట. మనం ఏందో నెల 3 వానలు అంటే 3 నెలల వానలు అని అర్థం. అంతేగాని నెలకి 3 వానలు చొప్పున పడితే, శీతాకాలం కూడా వానలు పడితే ఏమవుతుందండి వాతావరణం? మధ్యధరా శీతోష్ణ స్థితి వచ్చేస్తుంది మనకు కూడా. మనకి పండేటటువంటి పంటలకి ఉండవలసిన రుచి, వాసన అవి ఉండవు. ఎందుకంటే చలి దేశాల్లో గులాబీ పూలకు వాసన ఉండదు, మల్లెపూలు పెట్టినా వాటికి వాసన ఉండదు. చూసి పువ్వు ఆకృతిని చూసి ఇది మల్లె అనుకోవాలే కానీ మల్లె వాసన మల్లెకు ఉండదు. మనకున్నటువంటి వాతావరణం వల్ల, ఇక్కడ ఉండేటటువంటి సూర్యరశ్మి కారణంగా మనకి చక్కని ఏ ఋతువులో వచ్చేటటువంటి పూలకు ఆ వాసన ఉంటుంది. అట్లా ఉండాలే కానీ నెలకి 3 సార్లు వాన పడింది అంటే, పంటలు పండే కాలంలో కూడా 3 వానలు పడి ఊరుకుంటే ఏమైనట్టు పంట? అందుకే నెల 3 అంటే 3 నెలలు అని అర్థం. అలా 3 నెలల పాటు వాన పడాలి అంటే తప్పనిసరిగా మనం ఈ వ్రతం చెయ్యాలి. ఏదో ఈ 3 వానలు పడడానికి కొంతమంది కారణం చెప్తూ ఉంటారు, పతివ్రతల యొక్క పాతివ్రత్య శక్తి ఇట్లాంటివి చెప్పుకుంటూ ఉంటారు. ఏదన్నా కారణం కానివ్వండి, అంత సరిగ్గా కావలసినంత వానలే పడాలి, అధికంగా పడితే కూడా ప్రమాదమే. అందుకే తర్వాత ఏం చెప్తున్నారు? నెల 3 వానలు పడి ఈతి బాధలు లేకుండా సుఖంగా ఉంటుంది. ఈతి బాధలు అంటే అతివృష్టి, అనావృష్టి, దొంగలు, ఎలుకలు, అగ్నిబాధ, రాజు బాధ అంటే పన్నులు అధికంగా వేసి బాధించటం అన్నది, పిట్టలు మొదలైనటువంటి వచ్చి పంటలన్నీ తినేసి వెళ్ళిపోతాయి. ఆ మధ్య మనం అనుకున్నాం కదా కొన్ని సంవత్సరాల క్రితం, 4-5 సంవత్సరాల క్రితం చిన్న చిన్న మిడతల్లాంటి వచ్చి మొత్తం పంటలన్నీ తినేసాయి అని. ఇట్లాంటివన్నీ కూడా బాధలే. 6 రకాలైనటువంటి బాధలు లోకంలో జనులకు ఉంటాయి. ఇవి లేకుండా ఉండాలి. అందులో ప్రధానమైంది అతివృష్టి, అనావృష్టి. కావలసినంత వానే పడాలి, ఎక్కువ కాదు. ఎక్కువ పడితే కూడా ప్రమాదమే కదా. వరదలు వస్తాయి, కొట్టుకుపోతాయి, పండిన పంట కాస్త వరదల పాలైపోతుంది, మళ్ళీ యథాప్రకారంగా తిండికుండదు. కనుక కావలసినటువంటిదే, అధిక వర్షం లేకుండా, అసలు వర్షం లేకుండా ఉండేటటువంటి పరిస్థితి కాకుండా కావలసినంత వానలు పడుతూ ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుంది? ఈతి బాధలు ఉండవు. పంటలు సమృద్ధిగా గనక ఉన్నట్టయితే రాజు బాధ ప్రజలకు ఉండదు. ఎందుకని? పన్నులు కడతారు. దొంగలకు కూడా తిండి ఉంటుంది గనక సాధారణంగా ఎక్కువ మంది దొంగతనం
సరైన తిండి లేక చేస్తారు. వాళ్ళకి సంపదలుండి కావలసినంత తిండి ఉండి బాగా ధనం ఉన్నటువంటి వారికి దానం చేస్తూ ఉంటే దొంగతనాలు చేయాల్సిన పనే ఉంది. కనుక ఇటువంటి బాధలు ఉండవు. సరే, అగ్ని బాధ మొదలైనవి మన చేతుల్లో లేనివి. ఇవేమీ లేకుండా ఉండాలంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహం ఉండాలి అంటే మనం స్నానవ్రతం అనేటటువంటి ఒక వంక చెప్పుకుని మనం స్నానం చెయ్యంగానే ఆ పురుషోత్తముడు సంతోషించి మనకి ఎటువంటి ఈతి బాధలు లేకుండా చేస్తాడు. తగినంత వానలు పడేటట్టుగా చూస్తాడు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆకాశం దాకా పెరిగిన వరిచేలలో చేపలు తుళ్ళి పడుతూ ఉంటాయి. కలువ పూలలో మనోహరాలైన తుమ్మెదలు నిద్రిస్తూ ఉంటాయి. పంటలు సమృద్ధిగా ఉంటాయి. వరిచేలకి నీళ్లు కావాలి. బాగా నీళ్లుంటేనే వడ్లు బాగా పండుతాయి. కోతలు అయిన తర్వాత వరిచేలకి నీళ్లు పెట్టడం మానేస్తారు. వరి పండే పొలాలని మాగాణులు అంటారు. ఎక్కడైతే జల సమృద్ధి ఉంటుందో, కావాలనుకున్నప్పుడు పొలానికి నీళ్లు పెట్టడానికి వీలుంటుందో అక్కడ మాత్రమే వరి పండుతుంది. మెట్ట భూముల్లో అంటే నీరు కష్టపడి ఏతాంతో కానీ, ఈ రోజుల్లో అయితే యంత్రాలతో కానీ ఎత్తిపోసేటటువంటి చోట వరి పండడం చాలా కష్టం. ఎంత నీరు పడితే ఆ కంకులు పాలు పోసుకునే రోజుల్లోనూ వాన పడకూడదు, నీళ్లు మాత్రమే ఉండాలి. కంకులు పాలు పోసుకుని ఆ పాలు గట్టిపడే రోజులంతా కూడా కింద నీళ్లు ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ వ్రతం చేస్తామో అప్పుడు వానలు బాగా పడతాయి కదా. వానలు బాగా పడితే వరి చేలల్లో నిండుగా నీళ్లుంటాయి కదా. ఎంత నీళ్లుంటాయి అంటే ఆ వరి మడిలో ఇటుపక్క దుబ్బులుగా వరి పెరుగుతుంది. మధ్యలో చాలు ఉంటుంది. ఆ చాల్లో నీళ్లుంటాయి. ఈ నీళ్లలో చేపలు అలా ఎగిరి పడుతూ ఉంటాయి. అంటే చేపలు ఉండడానికి వీలైనన్ని నీళ్లు ఉన్న పొలంలో వరి బాగా పండుతుంది. కనుక అన్ని నీళ్లుంటాయి. అన్ని నీళ్లు ఉండడమే కాదు, అక్కడ ఎట్లా ఉంటాయి, కలవ పూలతో మనోహరాలైన తుమ్మెదలు నిద్రిస్తూ ఉంటాయి. పక్కన ఉన్నటువంటి చెరువుల్లో కలువ పూలు ఉంటాయి. రాత్రిపూట కలువలు వికసించి ఉంటాయి గనక ఆ కలువలలో ఉన్నటువంటి తేనె తాగి తుమ్మెదలు హాయిగా మత్తెక్కి నిద్రపోతూ ఉంటాయి. అంటే సూర్యోదయ సమయానికి ఉండేటటువంటి దృశ్యం ఇది. కలువ పూలు ఇంకా ముడుచుకొని పోవు, అవి ఇంకా రాత్రే గనక వికసించి ఉంటాయి. వాటిల్లో మత్తెక్కి పడుకున్నటువంటి తుమ్మెదలు ఉంటాయి. పంటలు సమృద్ధిగా ఉంటాయి. గరిసెలను నింపు ధాన్యమును కనవే అంటారు. అంటే ధాన్యాగారాలు గరిసెలు, వాటి నిండా నింపేటటువంటి ధాన్యం కనపడుతోంది కదా. ఏమిటది? ఈ ధాన్యం నిండా ఏముంది? నీ కరుణ. భగవంతుని యొక్క కరుణ ఉంటే తప్ప పంటలు సమృద్ధిగా రావు. మనం చాలా కష్టపడి, ఎంతో కష్టపడి నీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అనేక రకాలుగా తాపత్రయపడి వరి నాటి పంట వచ్చేదాకా చూస్తే అనుకోకుండా ఏ తుఫానో వచ్చి మొత్తం పంటంతా కొట్టుకుపోయిందంటే అర్థం ఏమిటి? భగవద్ అనుగ్రహం లేదని. మానవ ప్రయత్నానికి భగవద్ అనుగ్రహం ఎప్పుడూ సహకరించాలి. భగవద్ అనుగ్రహం ఎలా వస్తుంది? ప్రకృతి రూపంలో వస్తుంది. ప్రకృతిని మనం కాపాడినంత కాలం భగవంతుడు మన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే ప్రకృతి విషయంలో మనం అపచారాలు చేస్తామో అప్పుడు భగవద్ అనుగ్రహం మన మీద తగ్గిపోతుంది. మానవ ప్రయత్నం ఎంత ఉన్నా చిట్ట చివరికి పంట మీద ఉన్నటువంటి పొలాలు వరదల్లో కొట్టుకుపోయినట్టు అవుతుంది. కనుక గరిసెలలో ధాన్యం నిండింది అంటే, ఇళ్లల్లో ఉన్నటువంటి ధాన్యాగారాల్లో కావలసిన ధాన్యం ఉందంటే అది ఏమిటి? భగవద్ అనుగ్రహం మాత్రమే. నీ కరుణ వల్ల మాత్రమే వస్తుంది. మరి ఆ కరుణ మనకు ఉండాలంటే ఏం చేయాలి? ఆయన మనని కరుణించేటట్టుగా మనం ప్రవర్తించాలి. దానికి మూలమేమిటి అంటే నియమాలు పాటిస్తూ ఒక వ్రతాన్ని మనం ఆచరించాలి. మనం ఆచరించేటటువంటి ఈ వ్రతం వల్ల మనం ప్రధానంగా చెప్పింది ఏమిటి? మొట్టమొదట చేయాల్సింది తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలని చెప్పాను కదా. అటువంటి స్నానం మనం ఇలా చెయ్యంగానే ఆయన మన అనుగ్రహిస్తాడు. కావలసినటువంటి వానలు కావలసినంత వరకే కురిపిస్తాడు. తద్వారా పంటలు పండుతాయి. పంటలు పండడమేనా? ప్రకృతి చూడండి, ఒట్టి పంటలు పండి ఇంకేమీ లేకపోతే ఏం బాగుంటుంది? చెరువుల నిండా నీళ్లు ఉండాలి, వాటిల్లో కలువ పూలు ఉండాలి, అందులో తుమ్మెదలు ఉండాలి. ఆ పక్కన చేలల్లో ఉన్న నీళ్లల్లో చేపలు ఎగిరిపడేటన్ని అధికంగా ఉండాలి. ప్రకృతి సస్యశ్యామలంగా నిండుగా కంటికి మనసుకి ఇంపు కలిగేటట్టుగా ఆహ్లాదకరంగా సంతోషదాయకంగా ఉండాలి. అలా ఉండడానికి మనం చేసే స్నానం
కారణమవుతుంది. దాంతో అంతేకాదు, పంటలు ఇంత బాగా ఉంటే ఏం జరుగుతుంది? పాడి కూడా ఉంటుంది. పంట ఉంటే సరిపోదు, పాలు కావాలి కదా. పాలే కాదు, పాలు బాగా ఉండడం అన్నది పైకి కనపడే కారణమైతే ఆ రోజుల్లో వ్యవసాయం అంతా గోసంపద మీద ఆధారపడి ఉండేది. గోవులు బాగా ఉంటే అవి పెట్టేటటువంటి కోడెదూడలు చక్కగా పుష్టిగా ఉంటాయి. అవి పుష్టిగా ఉన్నప్పుడు వ్యవసాయం ఎడ్లతో చేస్తారు. వృషభాలతో చేసినటువంటి వ్యవసాయం చాలా బాగుంటుంది. ఆ రోజుల్లో ఈ యంత్రాలు లేవు. నాగలికి ఎడ్లని కట్టి వ్యవసాయం చేసేవారు. మరి ఎడ్లు కావాలి అంటే గోసంపద బాగుండాలి కదా. గోసంపద బాగుండాలంటే మంచి పచ్చిక ఉండాలి. పచ్చిక ఉండడానికి వానలు కావాలి. వానలు పడని రోజుల్లో, పచ్చిక లేని రోజుల్లో వరి బాగా పెరిగి ధాన్యం గరిసెల్లో నిండిన తర్వాత ఆ కింద ఉన్న గడ్డి ఉందే, వరి గడ్డి, అది ఉపయోగపడుతుంది వాటికి తినడానికి. కనుక పశు సంపద బాగా ఉండాలన్నా పంటలు ఉండాలి. పంటలు పాడి రెండు పరస్పర ఆశ్రయాలు. పాడి బాగా ఉన్న చోట పంటలు బాగుంటాయి. ఎందుకంటే ఎడ్లుండడమే కాదు, ఆ పశువుల యొక్క గోమయం, గోమూత్రం, ఇవి మంచి ఎరువులు. గోమూత్రం ఎరువే కాదు, అది గనక చల్లినట్టయితే ఏ రకమైనటువంటి తెగుళ్ళు రావు. అంటే ఈ రోజుల్లో వాడే పెస్టిసైడ్స్ లాంటివి వాడాల్సిన పని లేదు. దేశీయ ఆవుల యొక్క మూత్రం చాలు. మరి అటువంటప్పుడు వ్యవసాయమా పాడి మీద ఆధారపడింది. పాడి బాగా ఉండాలా, మంచి పంటలు ఉండాలి. ఈ రెండు పరస్పర ఆశ్రయాలు. ఈ రెండు చక్కగా ఉండాలంటే వాన పడాలి. వాన పడాలంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి. భగవంతుడి అనుగ్రహం ఉండాలంటే ఆయన దయతలచాలి. దయతలచాలంటే మనం వ్రతం చెయ్యాలి. వ్రతంలో మొట్టమొదటిది ఏమిటి? స్నానం చేయాలి. ఆ వ్రతం చేస్తే ఇటు పంట బాగుంటుంది, పాడి బాగుంటుంది. ఎంతగా అంటే పాలు తీద్దామని చెప్పి గోశాలలోకి వెళ్ళి ఆవు పొదుగు కింద ఇలా కుండ పెట్టగానే, కుండ పెట్టిలో ముట్టుకుంటే చాలుటండి, ఓహో వీళ్ళు పాలు తీసుకోవడానికి వచ్చారు కదా, కష్టపడి పెతకడం దేనికి, నా దగ్గర ఉన్న పాలు ఇచ్చేస్తానని ఆవులు వాటంతటవి పెతకకుండానే పాలు ఇస్తే కుండలన్నీ నిండి పొంగి పొర్లుతూ ఉంటాయి. చాలని వాటికి చెప్పాలి. మనం చూస్తే ఆ కుండ నిండింది అని చెప్పి పాలు తీయటం ఆపుతాం. అవి అనుగ్రహంగా ఇచ్చేస్తూ ఉంటే కుండలు పొంగి పొర్లుతూ ఉంటాయి. అంత పాడి ఉంటుంది. అందుకోసం మేము ఈ వ్రతం చేస్తున్నాం అని చెప్పారు. పాలకుండలు నిండేట్టుగా చేపేటటువంటి గోవులు సమృద్ధిగా ఉంటాయి. ఇందుకోసం మేం చేస్తున్నాం. దానివల్ల జరిగేది ఏమిటి? సంపద, నశించనటువంటి సంపద లోకానికంతా ఉంటుంది. లోకమంతా బాగుండాలని చేయడం. సనాతన ధర్మంలో ఏ సత్కార్యం చేసినా అందరికీ మేలు కలగాలని చేస్తారే తప్ప నేను మాత్రమే బాగుపడాలని చేసేది లేదు. అందరూ ఏడుస్తూ ఉంటే నేనొక్కడిని సంతోషించలేను కదా. అందరూ కొంచెం సంతోషపడుతూ ఉంటే నేను ఎక్కువ సంతోషపడచ్చు. వాళ్ళకు కొంచెం ఆనందంగా ఉంటే నేను ఎక్కువ ఆనందంగా ఉండొచ్చు. వాళ్ళు ఏదో కడుపు నిండా తింటే నేను కడుపు నిండడమే కాదు, రుచికరమైన పదార్థాలు కూడా తినచ్చు. అంతేగాని అవతల ఆకలితో ఏడుస్తూ అన్నమో రామచంద్ర అని అంటూ ఉంటే నేను ఇక్కడ పంచపక్ష పరమాన్నాలు తినలేను కదా. అందుకే ఏ సత్కార్యం చేసినా చిట్ట చివరికి ఏం చెప్తాం మనం? లోకాలన్నీ బాగుండాలంటాం. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పుకుంటాం. సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు. ఎన్నిసార్లు చెప్పుకుని ఇదే చెప్పుకుంటాం. ప్రతిరోజు చెప్పుకునే మాటే కదా. అందువల్ల లోకాలన్నీ బాగుండాలని, అలా బాగుండడానికి వానలు పడాలని, వానలు పడడానికి కోసమని మేము ఈ వ్రతం చేస్తున్నాము అని ఆనాడు గోపికలు గొల్లపల్లెలో ఉన్న వాళ్ళకి చెప్పుకున్నారు. మనం కూడా అదే చేద్దాం. మనం చేసినటువంటి ఈ వ్రతం వల్ల వానలు బాగా పడతాయి. వానలు బాగా పడినందువల్ల పంటలు బాగుంటాయి. ఇది మనం వ్రతం చేయడానికి అనుకూలమైనటువంటి కాలము. గోవులు సమృద్ధిగా ఉంటాయి, అనుకూలమైనటువంటి కాలం అని చెప్తోంది గోదాదేవి. ఇందులో మనకి బలిచక్రవర్తి యొక్క కథను గుర్తు చేస్తోంది. చాలా పాసురాల్లో మనకి త్రివిక్రముడుగా విజృంభించినటువంటి వామనుడి యొక్క స్థుతి కనపడుతుంది. ఎందుకు అంటే వామన స్థుతి ప్రత్యేకంగా ఈవిడ చెప్తూ ఉన్నది. నిద్ర లేవగానే ఎవరైనా సరే చేయవలసినటువంటిది వామన స్థుతి అంటారట. ఎందుకు అంటే వామనుడు ఇంత ఉన్నాడు, పొట్టిగా 3 అడుగుల వాడు.
విజృంభించాడు. సూర్యుడు ఉదయించినప్పుడు ఏమాత్రం వేడి లేకుండా ఉంటాడు, కానీ మధ్యాహ్నం అయ్యేటప్పటికీ విజృంభించి విపరీతంగా ఎండ వేడి కలిగిస్తాడు. అదేవిధంగా మనం కూడా, మన చైతన్యం కూడా నిద్ర లేచినప్పుడు మామూలుగా లేచిన చైతన్య నిరంతరం విజృంభించటానికి, త్రివిక్రమత్వం పొందడానికి మనం ఆంగ్లంలో చెప్పుకోవాలంటే 3 డైమెన్షనల్ ఎక్స్పాన్షన్, కొలతలలో విజృంభించటం. ఆ విధంగా అంటే పొడుగు వెడల్పు మాత్రమే కాదు, విస్తరించటానికి ఎత్తు కూడా. ఆ విధంగా విజృంభించటానికి సంకేతం త్రివిక్రమావతారం. త్రివిక్రముడుగా ఆయన విజృంభించటానికి ముందు ఉన్నటువంటిది వామనుడు కనుక వామనుడిని స్తుతించాలి నిద్రలేవగానే అని చెప్పి శ్రీ వైష్ణవ సంప్రదాయం మనకి తెలియచెప్తూ ఉంది. కనుక ఆ విధంగా విజృంభించేటటువంటి లక్షణం కలిగిన వామనావతార స్తుతి ఈ పాసురాల్లో మనకి చాలా సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. దాని ప్రయోజనం లోకాన్ని బాగు చేయడమే. ఎందుకు ప్రత్యేకంగా వామనావతారం గురించే చెప్పడం అంటే, బలిచక్రవర్తి ఈ భూమండలాన్ని పరిపాలించేటటువంటి రోజుల్లో యజ్ఞయాగాది క్రతువులు ప్రత్యేకంగా లేవు, తనకి సంబంధించే ఉన్నాయి. చేసేటటువంటి హవిస్సులన్నీ ఆయనకే ఇవ్వాలి, దేవతలకి లేవు. అందువల్లే కదా దేవతలు మళ్ళీ వచ్చి విష్ణువుని ప్రార్థించి మాకు స్వర్గం కావాలి, మాకు ఆహారం కావాలి, యజ్ఞాలు చేసినప్పుడు హవిస్సులు ఇస్తేనే దేవతలకి ఆహారం. మానవులు ఇవ్వాల్సిందే దేవతలకు ఆహారం, వాళ్ళంతటా వాళ్ళు పండించుకోలేరు. ఎందుకంటే వాళ్ళది కర్మభూమి కాదు, భోగభూమి మాత్రమే. కర్మ చేయగలిగింది భూలోకంలోనే, కర్మ చేసి ఫలితం పొందగలిగింది భూలోకంలోనే. కనుక భూలోకంలో ఉండే వాళ్ళు ఇచ్చేటటువంటి హవిస్సులు మాత్రమే దేవతలకు ఆహారం. తమకి హవిస్సులు ఇస్తూ చెయ్యట్లేదు కనుక విష్ణువుని ప్రార్థించవలసి వచ్చింది. మళ్ళీ దేవతలకి స్వర్గం లభించింది. ఎప్పుడైతే వామనుణ్ణి స్తుతిస్తామో అప్పుడు మనకి కూడా స్వర్గము లభిస్తుంది. స్వర్గం అంటే ఏదో చచ్చిపోయి ఎక్కడో వెళ్ళిపోతామని కాదు, ఇక్కడుండగానే ఆనందంగా ఉండగలగడం, తనకి ఉన్నటువంటి దాన్ని తాను అనుభవించగలగడం. ఎంతమంది తమకున్న దాన్ని తాము అనుభవిస్తారండి? స్విస్ బ్యాంకుల్లోనో మరో చోట పెట్టుకుంటారు, కానీ ఉన్నదాన్ని అనుభవించగలగడం అన్న చాలా కష్టం. ఆఖరికి పిల్లల వైభోగం కూడా ఉండదు. ఉంటారు కానీ పిల్లలు తలో దేశంలో ఉంటారు. వీళ్ళకి తలనొప్పి వస్తే నర్సు వచ్చి మంది ఇవ్వాలి తప్ప పిల్లలతో సేవ చేయించుకునే భోగం కూడా ఉండదు. కనుక అన్నీ కావలసినట్టుగా పొందాలి. వైభోగం అంటే, అనుభవించటం అంటే ఇంద్రుడుగా ఉండడం. ఇంద్రుడికి ఉండాలి అంటే, ఇంద్రత్వం పొందారంటే స్వర్గం అంటే భోగాలు అనుభవించటం. భోగాలు అనుభవించటం అంటే మనం ఏదో పనికిరానివి, కూడనివి, మనం వద్దనుకునేవి కాదండి. ఉన్న జీవితాన్ని చక్కగా అనుభవించటం. ఆ విధంగా కావాలి అంటే వామనస్తుతి అవసరం. కనుక ఈవిడ వామనస్తుతి ఉదయమే లేచి చేసేటటువంటి ఈ ప్రార్థన గనక ఎన్నో పాసురాల్లో వామనస్తుతి చేయడం మనకి కనపడుతూ ఉంది. అటువంటి మనని నిద్రలేవగానే ఏం చెయ్యాలో ప్రబోధించినటువంటి గోదాదేవిని స్తుతించుకుందాం. వేణీ బంధ సుగంధోరు గంధబంధురమాలినే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.